श्री सत्यनारायण महास्वामिने नमः इति प्रथमाध्यायः प्रारम्भः। सूत उवाच పూర్వము నైమిషారణ్యం కూడుకున్న వారై ఆ యొక్క సుత మహామునిని చూసి ఆ యొక్క మునీంద్రులు ఇట్లు అడిగిరి, ఓ సూత మహామునీంద్రులారా, పూర్వము భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూసి ఈ యొక్క ఈశాన్య భాగం నుండి ఆ యొక్క నైరుతి నుండి అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యములో ఆ నారద మహాముని ఈ భూలోకంలోకి వచ్చెను. ఈ భూలోకమున ఈ మానవుల పడుతున్న కష్టములను చూసి వీరికి ఈ కష్టములు తొలగిపోయా అని ఆలోచించి ఆ యొక్క విష్ణులోకంలోకి వెళ్ళెను. అక్కడ విష్ణులోకమున చతుర్భుజమైనటువంటి తెల్లని శారీరక ఛాయల వంటి శంఖము, చక్రము, పద్మము మొదలైన అలంకారాలచే ఆ విష్ణుమూర్తిని చూడగానే వాక్కుతో వివరించడానికి శక్యం కానటువంటి ఆది మధ్యాంతర వంటి భక్తుల యొక్క బాధలను వారి యొక్క కోరికలను తీర్చినటువంటి శ్రీమన్ మహావిష్ణువ మీకు నమస్కారము అనగానే ఆ సోదరు విన్న మహావిష్ణువు ఇలా అంటున్నాడు, ఓ నారద మహాముని, మీరు వచ్చిన కారణమేమి? మీ కోరిక తీర్చదను అడుగుము అనెను. అందులకు నారద మహాముని ఇలా అంటున్నాడు, భూలోకంగా మానవులు నానా యోచములు నానా కష్టములు పడుచున్నారు. వారిలో ఆ కష్టములు తొలగిపోవటకు ఏదైనా ఉపాయం ఉన్నదా తెలుపమని కోరెను. అందులకు మహావిష్ణువు ఇలా అంటున్నాడు, ఓ నారద మహాముని, లోకరహితమై చక్కని విషయము అడిగితివి. అందులకు ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ వ్రతము. అది ఆచరించినచో ఇహలోకమున స్వర్గైశ్వరము కలుగును, అనేక సంపదలు కలుగునని చెప్పగానే ఆ మాటలు విన్న నారద మహాముని చాలా సంతోషించి ఆ యొక్క విన్నపాన్ని దాని యొక్క వ్రతమును మాకు తెలుపమని ఆ యొక్క నారద మహాముని కోరెను. అందులకు మహావిష్ణువు ఇలా చెప్పుచున్నాడు, ఓ నారద మహాముని, ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ వ్రతము. అది ఆచరి